మీరు హరీష్ రావు గారు క్షుద్ర పూజ చేస్తే వర్షాలు పడలేదని చెప్పని ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు ఇక్కడ? మీరు హరీష్ రావు గారిని మీరు ఎట్లా గౌరవించారో అగౌరవపరుస్తూనే ఉన్నారు. హిందూ దేవతలను అగౌరవపరుస్తూ ఉన్నారు మీరు. ఇవాళ అమ్మవారిని గౌరవపరుస్తూ ఉన్నారు. సిగ్గున్నదా? అన్నం తింటున్నారా మీరు? మానవత్వం ఉందా? అసలు మీరు హిందువులా? అసలు మీరు హిందువులా? శివతత్వం గురించి మీకు అవగాహన ఉందా? ప్రకృతియే శివశక్తి స్వరూపం. ఒక శక్తిని పట్టుకొని పూజలు చేస్తే ఆ శక్తి అట వర్షాలు రాలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మీరు మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ సంస్కారం ఏంది? మీ సభ్యత ఏంది? మీ సైంటిఫిక్ రేషనల్ ఏంది? మీ కాన్స్టిట్యూషనల్ అడ్హరెన్స్ ఏంది అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కారం? ఇది రేవంత్ రెడ్డి సంస్కారమా? రాహుల్ గాంధీ సంస్కారమా? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పూజలు చేసింది, కొత్తగా దాగుడు మూతల పూజలు చేయలే. తెలంగాణ బాగుపడాలని, సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడం కోసం ఇదే తెలంగాణ భవన్ వేదికగా చండీయాగం చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. తదనంతరం దేశంలో ఇంతవరకు ఎవరూ చేయనటువంటి ఒక అత్యంత పవిత్రమైన అతిపెద్ద శతాయుత చండీ యాగం ఏదో అంటారు, పెద్ద యాగం. భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద యాగం నిర్వహించింది. ఎవరి కోసం అది? ప్రజల బాగోగు కోసం. ప్రాణాల్ని త్యాగం చేయటం కోసం సిద్ధపడ్డారు. ప్రజల బాగోగుల కోసం పూజలు చేసిండ్రు, పదవులను త్యాగం చేసిండ్రు. కానీ ప్రజలు చెడిపోవడం కోసం పూజలు చేసే చిల్లర సంస్కృతి సంస్కారం ఉన్నటువంటి ఒక పార్టీ కాదు, నాయకత్వం కాదు అనేట ఒక విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నాకు బాగా గుర్తున్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే చిల్లరమల్ల ప్రచారం చేసిండ్రు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శవాల మీద ఎన్టీ రామారావు గారు కూర్చొని రాత్రులు పూజలు చేస్తున్నాడు పదవులు కాపాడుకోవడం కోసం అని చెప్పని కొన్ని వర్గాలు అప్పుడు పుకార్లు సృష్టించినాయి. అదే వర్గం ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసినాయి అని చెప్పని ఇవాళ ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అనేక అంశాలు లేవనెత్తిండ్రు, స్కామ్స్ లేవనెత్తిండ్రు. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక తిరుగుబాటు వస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంత చేతగాని దద్దమ్మలకు మనం ఓటేసినమా అని చెప్పని ప్రజలు ఇవాళ ఒక పక్కన బాధపడుతున్నట్టు పరిస్థితుల్లో క్రిమినల్ వేస్ట్ అని చెప్పని యువకులను అగౌరవపరుస్తారు. ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే బ్లాక్మెయిల్లకు పాల్పడతారు. రైతులకు పండించిన ధాన్యాన్ని కొనమంటే చేత కాదు. సంపద సృష్టించే తెలివి లేదు. 6 గ్యారంటీలు ఏవి అంటే సమాధానం చెప్పరు. పెన్షన్లు ఏమైనా అంటే సమాధానం చెప్పరు. నిరుద్యోగ భృతి అంటే సమాధానం చెప్పరు. చిల్లర మల్లరగా పార్టీ వేదికగా ఒక పబ్లిక్ పాలసీని ప్రజెంట్ చేసి ప్రజలను మెప్పించి ఒప్పించేది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పని అదేదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికను వాడుకొని ఇవాళ మహేష్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. సిగ్గు. ఇట్స్ అన్ ఇన్సల్ట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పూజ ఇది.